జగన్మోహన్ రెడ్డి కేసెస్ అయిపోయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ ఏమైనా జైలుకెళ్ళే సూచనలు ఏమైనా ఉన్నాయా? చాలా మంది చెప్తున్నారు మళ్ళీ అపోజిషన్ వాళ్ళు జైలుకెళ్తారు, కంపల్సరీ పంపిస్తామని. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు సిబిఐ ఈడీ కేసులు అవి వాళ్ళు చేయవలసిన పని ఇప్పటికి 10 ఏళ్ళ దగ్గర ఉంది, కానీ ఎప్పుడవుతుందో అది వాళ్ళ చేతిలో ఉంది. ఓకే, అది ఒక కథ. కమింగ్ ఇన్ టు స్టేట్, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి ఆపేసినట్టు ప్రాబిలిటీస్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. వెంజెంటా పాలిటిక్స్ నడుస్తుంది దగ్గర. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన వాళ్ళు వాళ్ళని ఎంటలు పెట్టి పట్టుకుంటున్నప్పుడు ఇది కూడా ఇన్వర్టబుల్ అంతే. బట్ హౌ ప్రోయాక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏదైతే ఉందో, ఇవి కొన్ని హామీస్ కూడా మేము ఇవ్వలేము, ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్పడం జరిగింది. దీని మీద మీరేమంటారు? అంటే జనాలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద మించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందని, గెలిచారని చాలా మంది చెప్తున్నారు. ఆ హామీలు నెరవేర్చలేరు అని వింటున్నాము. దీని మీద మీరేమంటారు? వాళ్ళు నిర్వర్తించలేరండి. గతంలో కూడా ఇదే కూడా జరిగింది కదా. 2014 నుంచి 19 కూడా లాస్ట్ ఎలక్షన్ 3 months నోటిఫికేషన్ అప్పుడే పెన్షన్స్ పెంపుదల కానీ, అయితే ఈ పసుపు కుంకుమ కానీ, అయితే నిరుద్యోగ భృతి కానీ ఆ 3-4 నెలలే వచ్చాయి. ఇది ప్రజలకు తెలిసి కూడా ఈసారి వేలంపాట్లో పెన్షన్ 4,000 కన్సల్టేటివ్గా వస్తుందని, నెక్స్ట్ అమ్మఒడి అందరినీ నీకు 10 అని మన రామారెడ్డి గారు చెప్పినట్టు అవన్నీ చాలా పెపేగా అట్రాక్టివ్గా ఉన్నాయి. దానికి తోడు వీళ్ళ మైనసెస్ని వాళ్ళు బ్రహ్మాండంగా ఎన్కాష్ చేసుకోగలిగారు. అంటే మైనస్ అంటే వాళ్ళు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి. మీడియా పరంగా బొంబాడింగ్ కొట్టుకొని సక్సెస్ స్టోరీ చూశారు, అంతే తప్ప ఏం లేదు. జనాలు మోసపోయినట్టేనా? నేను అదే చెప్పా కదా మొదటి నుంచి. ఒక్కరోజు వీటో పవర్, తర్వాత వాడవడం. పవన్ కళ్యాణ్ గారు గతంలో చూస్తే కనుక అన్ని ప్రశ్నించడం జరిగింది, ఫోర్స్ గా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎంచుకున్న పదవికి న్యాయం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఎక్కడ కూడా ఫ్లడ్స్ వస్తే కూడా ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా ప్రశ్నించడం లేదు, ఏం చెప్పడం లేదు. ఎందుకు సార్? ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తికి ప్రశ్నించక్కర్ లేకుండా సమాధానం ఇచ్చారు గెలిపించి, అది కూడా కూటమిలోనూ. ఇంకెవరిని ప్రశ్నించాలి? ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నారు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 21 స్థానంలో జనసేన గెలిచి ఒక స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గా ఉంది. ఎందుకంటే 11 వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు అప్పుడు ఆయన ప్రశ్నించే గలం అవుతాడు. కానీ అందులో ఆల్ సంఖ్యలోనే ఉంటే ఎవరిని ప్రశ్నిస్తాడు? ఏం లేదు. అందుకని అవ్యాసంలాగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఇక్కడే బొంగరాలు తిరుగుతూ అందరూ కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నారు. కొన్ని లీడర్స్ ఇప్పుడు చూస్తే కనుక మనకు వీడియో కాల్స్ రిలీజ్ అవుతున్నాయి, కొన్ని అమ్మాయిలతోనే అది న్యూడ్ గా కొన్ని వస్తున్నాయి కదా. దీని మీద అంటే పేర్లు ఎందుకులే కానీ వస్తూనే ఉన్నాయి, మనకు కూడా అన్ని తెలిసినాయి కదా. ఎందుకు ఇవి అన్ని బయటకు వస్తున్నాయి? ఏ పార్టీ అని కాదు, ఇది మన టీడీపీ కానీ వైసీపీ కానీ ఇలా అని బయటకు వస్తున్నాయి. అంటే వీళ్ళకి అహం ఏంటిది, వీళ్ళకు ఏంటిది ఆ పొగరు ఏంటిది, అంత కావరం పట్టింది అవి మినిస్టర్స్ కి? పోలీసు వాళ్ళకి ఇండిపెండెంట్ కెపాసిటీ ఇచ్చి లోపల తీసుకెళ్లి తోలు తీసేస్తే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. అంతకుమించి ఇంకేం లేదు. ఇంత చండాలంగా లీడర్స్ మీదనే పరువు పోతుంది సార్. ఒకటి గుర్తుంచుకోండి, మనిషి పరిపక్వత చెందిన తర్వాత ఆదిమ మానవుడి నుంచి వచ్చినప్పుడు మనం నాగరికత సంతరించుకుని ఒంటికి గొడ్లేసుకోవడం నేర్చుకున్నాం. తర్వాత సమాజంలో ఆడపిల్లలను గౌరవించడం నేర్చుకున్నాం. మనకి తల్లి సోదర సమానులని మనకి ఆ విచక్షణకి మిస్ అవ్వకుండా మనకి కుటుంబ వ్యవస్థలో భార్య, సంసార జీవితం ఇలాంటివన్నీ కూడా పార్సల్గా ఉన్నాయి. కానీ ఇవన్నీ మర్చిపోయి వ్యాపారాలు మర్చిపోతే నేను మళ్ళీ ఇంకా ఆదమ్మానంలో వెనక్కి బట్టలు ఎప్పుకొని తిరుగుతాను. ఏం చేయాలి? సమాజంలో ఆయన పిచ్చివాడు అంటాడు, లేదంటే పరివర్తన మైండ్ అని ఆ పనికిమాల విధవల్ని ట్రీట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. అట్లీస్ట్ ఆ పిచ్చి వాళ్ళ మీద సానుభూతి అని ఉంటుంది, కానీ ఇలాంటి వాళ్ళ మీద పర్వర్టెడ్ మైండ్లకి సానుభూతి ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మా సజ్జనార్ గారిని ప్రతి రాష్ట్రంలో డిప్లాయ్ చేయాలి. ఆయనే సరైన న్యాయం చేస్తారు ఇలాంటి పనికిమాల చెత్తగాళ్ళకి. అంతకన్నా ఇంకేం లేదు. ఏం లేదు. అంతకన్నా ఇంకేం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. మరో ఇంటర్వ్యూలు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.